ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము యేసుక్రీస్తు కార్యములు చేయుటకు ఇష్టపడు. లేఖన భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. స్నేహితులారా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని యేసు ప్రభువారు చెప్పారు. ఈ మాట చెప్పింది ఆయన శిష్యులతో. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆదిమ సంఘములోని శిష్యులు సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసు ప్రభు శిష్యులుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా అంతియోక్యలోని శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. యేసుక్రీస్తు కార్యములు చూడటానికి దైవజనులు ఉన్నారు కదా, మనమేం చేస్తాంలే అంటూ చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సొంత కార్యాలు చూసుకుంటూ యేసుక్రీస్తు కార్యాలు చూస్తూ కూర్చుంటే ఇల్లు ఎలా గడుస్తుంది? ఉదయం లేస్తే ఎన్ని ఖర్చులుంటాయి? వాటికి డబ్బులు ఎవరిస్తారు? ఆదివారం చర్చికి వెళ్తున్నాం కదా, అక్కడ కానుకలు ఇస్తున్నాం కదా, ఇంతకంటే కార్యం ఏముంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. భూమి మీద మనుషుల మనుగడ ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు కూడా మనుషుల యొక్క జీవన విధానం ఏమీ మారలేదు. స్వార్థపూరితమైన జీవితం జీవిస్తూ నేను నా కుటుంబం అనుకుంటారే తప్ప దేవుని గురించి ఆలోచించేది ఏమీ ఉండదు. కష్టాలు బాధలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తూ ఉంటాడు కదండి. పౌలు బాగా గ్రహించి చెప్తున్నాడు, అందరూ తమ సొంత కార్యములు చూచుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదు అని చక్కగా చెప్తా ఉన్నాడు. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. 2 తిమోతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నారు. స్నేహితులారా, క్రైస్తవులు అనబడే మనమే యేసుక్రీస్తు కార్యాలను చూడకపోతే ఇంకా అన్యజనులకు మనం ఏమి చెప్తామో, వారికి ఎలా సాక్షులుగా నిలబడతాము? యేసుక్రీస్తు కార్యములు చేయడానికి ఇష్టపడు, అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా దేవా, మీ బంగారు పాదాలు కొందనములు. ఈ లోకములో మేము జీవించినంతకాలము కూడా మా సొంత కార్యాలు కాకుండా ప్రభువా, నీ కార్యాలు మేము చేసే కృపను, శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.